తెలంగాణ జాగృతి నుండి అలాగే యునైటెడ్ కూలీ ఫ్రంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్స్ను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. అది పూర్తిగా న్యాయమైనటువంటి డిమాండ్. తరతరాలుగా సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి వెనకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ని రాజకీయ రంగాల్లో కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ఆ అసమానతను నిర్మూలించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, రాష్ట్రపతికి పంపించడం జరిగింది. వాళ్ళు 3 నెలల్లోగానే పూర్తి చేసి పంపించాల్సినటువంటిది కాలయాపన చేస్తున్నారు. సహజంగానే బీజేపీ సామాజిక న్యాయానికి భిన్నంగా ఉంటుంది. కుల గణనకు కూడా వ్యతిరేకంగా వివరించింది. మొన్నటి వరకు ప్రజా ఉద్యమాల ద్వారా, ఒత్తిడి ద్వారా ఇప్పుడు తలవొగ్గి కులగణన చేస్తానని అంటుంది. కానీ రిజర్వేషన్స్ని అమలు చేసేటటువంటి విషయంలో అక్కడ ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళు మాట్లాడడం లేదు. మన రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ తరఫున ఉండే 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మెదపడం లేదు. ఈ అంశం పట్ల ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఏ ప్రయోజనం చేయలేదు. కనీసం బీసీ రిజర్వేషన్స్ అయినా అమలు చేయడానికి, ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేసేటట్లుగా తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉందని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వడం, రాష్ట్రపతికి వినతి పత్రాలు ఇచ్చే వరకే పరిమితం కాకుండా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి క్రమంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తీసుకెళ్తామన్నారు. ఈ రోజు వరకు అలాంటి చర్యకు పాల్పడలేదు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రపతిని ఆమోదం పొందేటట్టుగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లాగే ఈ సమస్యకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ సంస్థ చేసినా, ఎవరు చేసినా న్యాయమైనటువంటి పోరాటాలకు ఎప్పుడైనా సిపిఎం పార్టీ మద్దతు ఇస్తుంది. ఆ న్యాయమైన ఈ సామాజిక న్యాయ అమలు కోసం జరిగేటటువంటి దాంట్లో సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. అట్లాగే 17 తారీఖున రైలు రోకో కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రైలు రోకో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఒకసారి మా పార్టీలో మాట్లాడుకొని వీలైనంత త్వరలో మా అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, లేకపోతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఈ సామాజిక తరగతుల నుంచే కాకుండా అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యం నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రభుత్వాలకు కూడా తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తుంది.